నమస్తే, వెల్కమ్ టు వీవెన్ న్యూస్ ప్రైమ్ టైమ్ బులెటిన్ విత్ ప్రజ్వల. ఇవాళ ప్రధాన వార్తలు ఏంటో మనకు చూద్దాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతి అడ్మిషన్ ప్రక్రియను ఎంజీపీ రీజనల్ కోఆర్డినేటర్ ప్రభాకర్ పరిశీలించారు. ఈ నెల 9 నుంచి 19 వరకు మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కానుందని తెలియజేశారు. ఎంజీపీ సెక్రటరీ ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పొండరీకం గౌడ్, బాలకృష్ణయ్య, ఉపాధ్యాయులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓన్లీ 5th క్లాస్ అయినా మిగతా క్లాస్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అయిపోయినాయి. ఆన్లైన్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా జరుగుతుంది. నా పేరు పొద్దుల ప్రభాకర్, రీజనల్ కోఆర్డినేటర్ మహాత్మా జ్యోతిబా పూలే ఈరోజు మెదక్ జిల్లా 5th క్లాస్ అడ్మిషన్ పర్యవేక్షకులను కోడిపల్లి మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల. మన జిల్లాలో మెదక్ జిల్లాలో సుమారు 7 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ 7 గురుకుల పాఠశాలలో నియర్లీ 9వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు అడ్మిషన్ ఫస్ట్ ప్రిన్సిపల్ జరుగుతున్నాయి. నియర్లీ 75 to 80% అడ్మిషన్ ఇప్పటివరకు జరిగినాయి. మరి ఈ అడ్మిషన్ జరిగిన తర్వాత క్లాసెస్ కోవిడ్-19 నిబంధనలు కలిసి ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. మా సెక్రటరీ సార్ ఆదేశానుసారము ఆన్లైన్ క్లాసులు జరుపుతున్నాము. సార్ ఆదేశం వచ్చిన తర్వాత క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ జరుపుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా మోదుమూడిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతు కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర బీసీసేన అధ్యక్షుడు సొంటి నాగరాజు అన్నారు. తుఫాను కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆదిశేషయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వీరి వెంట బీసీసేన సీనియర్ నాయకులు అద్దంకి పాండురంగారావు, మండల బీసీసేన అధ్యక్షుడు కొండవీటి సురేష్, నియోజకవర్గం బీసీసేన నాయకులు జంపని కృష్ణ సుమన్, బీసీసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున అవినిగడ్డ నియోజకవర్గంలో ఓలేటి ఆశేష్ గారు మరి రైతు కూలి ఆత్మహత్య చేసుకోవటం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మనిషి సాయం చేయలేనంత దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది అనుకోవాలి. వర్షంతో తుఫాను బారిన పడి 7 ఎకరాల భూమి మునిగిపోతున్న అయోమయంలో ఉండి కాపాడండి అని ఈఆర్ఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆ మురికిపోదు కూడా తీటకు కూడా సహాయం చేయని పరిస్థితిలో ఈ రోజులో మరి అవినిగడ్డ నియోజకవర్గం ఉంది. మరి గతంలో కూడా బీసీలు అంటే చిన్న చూపుగా చూస్తున్నారు వీళ్ళంతా. తక్షణమే మరి ఎమ్మెల్యే గారు పూనుకుని ఈ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం అంటున్నాడు. అదేవిధంగా ఈ రోజున కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ఈ కుటుంబానికి వైజాగ్లో అయితే ఏ విధంగా ₹1 ప్రకటించారో మరి ఈ కుటుంబానికి కూడా ₹1 ప్రకటించాలని, ఆయన ఉదార స్వభావం అవినిగడ్డ నియోజకవర్గంలో బీసీల మీద ఉందని నిరూపించుకోవాలని బీసీ సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ తన సొంత భూమిని పేదలకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. జడ్పీటీసీ చేసినటువంటి సేవలను తహసీల్దార్ ఎస్కే లతీఫ్ పాషా అభినందించారు. కోడూరు గ్రామంలో ఉల్తాపురం బొగ్గులో 2 ఎకరాల 4 సెంట్లకు మనం లేఅవుట్ చేసాం. మరి దాంట్లో మన యాదవరెడ్డి సత్యనారాయణ గారు వారి యొక్క స్థలం కూడా పంచుకుంది. మరి వారు ఈరోజు స్వచ్ఛందంగా మరి మాకు అక్కర్లేదంటే పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చేది మేము ముందుంటామని చెప్పి మరి ఒక బాధ్యతగా యాదవరెడ్డి సత్యనారాయణ గారు ఈరోజు మరి మాకు కార్యం తరఫున మేము వారిని సన్మానించి అభినందిస్తున్నాం. ఇదే విధంగా మిగిలిన కూడా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. మనం ప్రజల కోసం పనిచేసేటప్పుడు మరి ఈ విధంగా నాయకులు మనకి సహకరిస్తే ప్రజలకి పురోగతి సాధిస్తామని చెప్పి తెలియజేస్తే వారికి అభినందనలు తెలుస్తుంది.
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం పెద్దమడి జూనియర్ కళాశాలలో ఎస్పీ పోలీస్ క్లబ్ T20 వాలీబాల్ టోర్నమెంటును పాల్గొన్న డీఎస్పీ శ్రావణి ప్రారంభించారు. యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఏ రవి ప్రసాద్, ఎస్ఏ సందీప్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మొదటగా జ్యోతి ప్రజ్వలంతో ఈ కార్యక్రమం ప్రారంభం. Come on, clap, boys. Come on, clap. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇదే గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ 2019 ఎస్పీ కప్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసాం. చాలా హై లెవెల్లో జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్స్ నాట్ లెసర్ దాన్ IPL. మిలియాపుట్టి ప్రెస్ అందరికీ కూడా మా తరఫున హార్దిక స్వాగతం పలుకుతున్నామండి. దాంతోపాటు మన మిలియాపుట్టి మండల మహిళా పోలీసులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా మా డిపార్ట్మెంటే, వాళ్ళకి కూడా నా స్వాగతం తెలియజేస్తున్నాను. రెస్పెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా చెప్పేశారు. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ డెవలప్ అయ్యే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఎస్పెషలీ మోర్ దెన్ కార్పొరేట్ స్కూల్స్ మనకి ఇక్కడ డెవలప్ అయ్యేది టీమ్ స్పిరిట్ అండ్ గేమింగ్ స్పిరిట్. సార్ అన్నారు, ఆ టీమ్ స్పిరిట్ ఏదంటే ఉందంటే మనం మొత్తం అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఆడతాం ఇక్కడ ఒక గేమ్లో. అండ్ మనం గెలిచినా ఓడినా సరే మనందరం ఫ్రెండ్సే ఎప్పటికీ. ఈ టీమ్స్ లో మీ ఉన్న 2 టీమ్స్ ఒకే ఊరు నుంచి వచ్చారు, మీరు ఇక్కడ నోటీస్ చేశారా? సో పెనల్టిమేట్ గా మీరందరూ ఒకటే. యు ఆల్ ఆర్ స్టూడెంట్స్ అండ్ యు ఆల్ షుడ్ హెల్ప్ పోలీస్ ఇన్ ద పోలీసింగ్. మా ఎండ్ నుంచి మేము మీ అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది టీమ్ స్పిరిట్ అండ్ మీరందరూ రేపొద్దున ఒక గుడ్ సిట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్స్ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. పై రాయదుర్గం సీఏ ఏరన్న, ఎస్ఏ రాఘవేంద్ర ఆధ్వర్యంలో 2వ రోజు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు వచ్చినటువంటి తరుణ్ చుక్కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కళాకారుల బృందం సమక్షంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు బుక్క వేణుగోపాల్ తరుణ్ చుక్కుకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నానవల్ల కుమార్ యాదవ్, బీవీజీ శివ శ్రీనివాస్ నాయక్, నవీన్, సిద్ధుచారి, నరసింహాచారి, కరుణాకర్, సుమన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 19న ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రజా సంఘాల నాయకులు, అడ్వకేట్లు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు, ఏకే గ్రూప్ రియల్ ఎస్టేట్ చైర్మన్ మెహ్మద్ అన్వర్ ఖాన్, మండల రజక సంఘం అధ్యక్షుడు చాకలి వినోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపైన మేము అందరం ఉద్యోగం స్టార్ట్ చేస్తున్నాము. అందరూ దీనికి స్పందించాలి, అందరూ రావాలి. ఇది ఒక్కరి సమస్య కాదు, ప్రతి ఒక్క రియల్టర్లు రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి ఒక్కరు నిలబడాలి. దీనికి అందరి సమస్య ఇది. ఎక్కువ పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి మా ర్యాలీకి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాము. మొయినాబాద్ మండలంలో మా ప్రాంతం, మా ఆత్మగౌరవం, మా పోరాటం. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ ఉండొచ్చు, అదే ధరణి, ఈ అన్నింటికి నిరసనగా మొయినాబాద్ మండలంలో వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ మీడియేటర్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి తెలియాల్సింది ఏంటంటే, రేపు జరగబోతున్నటువంటి పోరాటం ఏదైతే ర్యాలీ ఉందో ఇది ఒక్కరిది రియల్టర్ సమస్య కాదు, ప్రజలందరి సమస్య. ప్రజలందరూ రేపు తరాలకు కూడా బాగుండే సమస్య. మనం అందరం కూడా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ అడుగుతూ ఉన్నారు, కనీసం ఒక ప్లాట్ అమ్మాలన్నా ధరణి వెబ్సైట్ అంటూ ఉన్నారు. ప్రతి దాంతో మన అభివృద్ధిని ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. ఇదే కనుక మనం చూస్తూ ఊరుకుంటే రేపు భవిష్యత్తులో కూడా మన ప్లాట్ను కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా దాని కాకుండా ప్రభుత్వమే నోటరీ ప్రకారం చేయాలనే ఆలోచన కుట్రలు జరుగుతూ ఉంది. ఈ కుట్రలు కనుక మనం ఆపకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం కూడా మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మొయినాబాద్ మండల ప్రజలారా ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఏదో ఒక రియల్టర్ సమస్య కాదు, ఇప్పటికైనా ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి రేపు దీనికి నిరసనగా మనందరి సమస్యగా, ప్రజలందరి మొయినాబాద్ మండల ప్రజల సమస్యగా రేపు భావించి రేపు రియల్టర్స్ మొయినాబాద్ రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అట్లాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మీరు కూడా అందరూ పాల్గొనండి. మీ అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా మొయినాబాద్ మండల మీడియా నివర్ తుఫాన్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని అధ్యయనం చేయడానికి తిరుపతి నుంచి బయలుదేరినటువంటి కేంద్ర అధ్యయన బృందం కడప జిల్లా రైల్వే కోడూరుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఐపీపీడీ మధుసూదన్ రెడ్డి, ఆర్ఎండ్బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసులు, పశుసంవర్ధక శాఖ జేడీ సత్యప్రకాష్, తహసీల్దార్ శిరీష, అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం తిరుమల దేవీపేటలో సచివాలయ వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లను ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మి అన్యాయంగా తొలగించారని అన్నారు. తొలగించినటువంటి వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకుని నాగలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ సచివాలయం వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలదేవిపేట సచివాలయం వాలంటీర్గా పనిచేస్తున్నానండి. నాకు ఆరోగ్యం బాగోక సెక్రటరీ గారికి లీవ్ లెటర్ పెట్టి నేను అమ్మగారి ఇంటికి వెళ్ళానండి. మళ్ళీ వచ్చేసరికి ఆమె ఉద్యోగం ఆమె కూడా చెప్పలేదండి. వాలంటీర్స్ ద్వారా నాకు
ఉద్యోగం పోయింది అని చెప్పారండి. ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడగక నేను సంతకం చేయకుండా ఎలాగా పోయిందండి మేడం గారు అని అడగగా ఆమె నన్ను దౌర్జన్యంగా బయటికి వెళ్ళిపోమన్నారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగలేదండి. నాకు చిన్నపిల్లలు ఉన్నారండి. నేను ఈ ఉద్యోగం మీద ఆధారపడి పని చేస్తున్నానండి. నాకు ఇంత అన్యాయం చేస్తారని నేను అనుకోలేదండి. అసలు నేను చాలా బాధగా ఉందండి. ఈరోజు నాకు జరిగింది, రేపు వచ్చింది వేరే వాలంటీర్స్ కూడా జరిగిందండి. ఇలా జరిగిందండి నేను అనుకోలేదండి. నాకు ఆరోగ్యం బాగోలేదని నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళడం తప్ప అండి. నా సంతకం ఈ విధంగా ఫోర్జరీ చేసి అలా చేసిందని నా నోట్లో నా పిల్లల నోట్లో మన్ను కొట్టిందని నేను అసలు అనుకోలేదండి. కనీసం ఆమె ఫోన్ చేసి కూడా ఇలా అని కూడా ఏమీ చెప్పలేదండి. నాకు నా తోటి వాలంటీర్స్ ద్వారా తెలిసిందండి. ఆమె నాకు ఇప్పటికీ కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదండి. నేను ఎంపీడీఓ మేడం గారికి కూడా వ్రాతపూర్వకంగా లెటర్ రాసిచ్చానండి. ఆమె కూడా నాకు ఏమీ చెప్పలేదండి. మొన్న కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి కూడా నేను చెప్పి లెటర్ పెట్టి వచ్చానండి. అయినా నాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. నాకు నా ఉద్యోగం కావాలండి. నా పిల్లలు నేను దాని మీద ఆధారపడి ఉన్నామండి. నాకు ఎట్టి పరిస్థితుల్లో నా వాలంటీర్ నా క్లస్టర్ నెంబర్ 8 నా ఉద్యోగం నాకు కావాలండి. ఎప్పుడో వస్తుందంటే నాకు కుదరదండి. నాకు తగిన న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నానండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమృత గ్రామ పంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే రేగా కాంతారావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ్ల సీతమ్మ, ఉప సర్పంచ్ బోల్ సురేష్, ఎంపీపీ మూతిరేని సుజాత, డీసీసీబీ డైరెక్టర్ తూళూరు బ్రహ్మయ్య, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీటీసీ కుర్మం ముత్తయ్య, జిల్లా పరిషత్ కోఆపరేషన్ షరీఫుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాబ్లం కావచ్చు ఏమన్నంటే ఒకటొకటిగా మిగతా అన్ని కూడా పూర్తి చేస్తున్నామని చెప్పేసి మీకు మరి హామీ ఇస్తూ మీరు అందరు కూడా ఇచ్చిన వాళ్ళందరూ మీరే ఉండాలి. మళ్ళీ మీరు కిరాయికి ఇచ్చడా లేకపోతే ఇంకో ఇచ్చడా ఇస్తే కుదరదు, వేరే వాళ్ళని మార్చేస్తాం మళ్ళీ. అందుకని ఖచ్చితంగా మీరే ఉండాలి. ఇంకా మిగతా 14 కూడా ఇంకెవరైనా ఉంటే మీరు దరఖాస్తులు ఇవ్వండి. దరఖాస్తులు ఇస్తే తప్పకుండా వాటిని కూడా మరి ఆ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత అప్రూవల్ తీసుకొని ఖచ్చితంగా మీ అందరికి కూడా మిగతా ఇళ్ళని కూడా కేటాయిస్తామని చెప్పేసి వారంలోపే మీ మిగతా ఆ 10 మంది 14 మంది మిగిలిన వారికి కూడా కేటాయిస్తామని చెప్పే సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా మన ప్రాంతంలో పోడు భూముల సమస్య ఉంది. బాగా పోడు భూములకు సంబంధించి మీరు ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. నేను 2-3 రోజుల నుండి ఫారెస్ట్ అధికారులని గత సంవత్సర కాలం దగ్గర 7-8 నెలల నుండి నేను ఓపికతో చెప్పుకుంటా వచ్చినాం. మనం మరి వారు సహకరించేటువంటి పరిస్థితి లేదు. సహకరించే పరిస్థితి లేకనే మరి వారి మీద సీరియస్ కావడం జరిగింది. మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, తప్పకుండా మనకు మరి సంక్రాంతి లోపే మన ప్రాంతానికి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు వస్తే ఆ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది, పరిష్కారం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయినప్పటికీ మహబూబ్నగర్ జిల్లా మిర్చిల్ మండలంలో దుందుబి వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ మేరకు ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.